మూవీ చూసినట్టు అనిపిస్తుంది. కానీ మూవీలో ఇంకెంతుంటుందో అని ఆలోచిస్తుంటేనే ఓ కూడా అందదు. మనోడు సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో ఓ కూడా అందదని చెప్తారు కదా డైలాగు. నిజంగా ఓకి అందనట్టుందండి. ఆ లెవెల్‌లో ఉంది నిజంగా. ఏంటండి? సూపర్ అండి. నిజంగా 'మిరాయి' మూవీలో కూడా మనకు చూపిచ్చారు కానీ అంతేం అనిపించలేదు. దీనిలో మాత్రం అదిరిపోయినాయి. నిజంగా బోయపాటి సీను గారు బాలయ్య బాబు గారికి ఎప్పుడు పై మెట్లోనే ఉంటారు నిజంగా. ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా ఉంటారని కోరుకుంటున్నాను నిజంగా. కానీ మిగతా హీరోలతో కూడా ఇలానే తీస్తే బాగుంటదని నా ఫీలింగ్. సో వాళ్ళకి తగ్గట్టు కూడా తీయండి బోయపాటి గారు. మీలో అంటే మంచి డైరెక్టర్ ఉన్నారు. సో అందుకని. బా! అబ్బబ్బబ్బబ్బా! అరాచకం. అసల అరాచకం అంతే అసల. ఆ సీన్ గాని, లేకపోతే మన ఏమంటారు? అదే అండి పెద్ద గన్ ఉంటది దాన్నేమంటారు? ఆ! దాన్ని బట్టి ఇలా తిప్పుతున్నప్పుడు గూడా అబ్బా! గూస్ బంప్స్ అండి నిజం చెప్తున్నా. ఒక్కొక్క సీన్‌కి ఎప్పుడైనా మనం మామూలుగా ట్రైలర్ మొత్తం చూస్తే గూస్ బంప్ వస్తది. ఇక్కడ ప్రతి ఒక్క సీన్‌కి గూస్ బంప్స్ వస్తున్నాయి. అది బాలయ్య బాబు అంటే, అది బాలయ్య బాబు రేంజ్ అంటే. మాల్ మొత్తం ఎర్రగా అయిపోతదండి. థియేటర్ మొత్తం కూడా ఎర్రగా అయిపోతది. సో, ఫ్యాన్స్ కొంచెం జాగ్రత్తగా ఎళ్ళండి. యాహ్! 3డీలో అయితే ఇంక మనం మామూలుగా ఇలా చూస్తుంటేనే అసలు గూస్ బంప్స్ అండి. ఇంక 3డీలో చూస్తే ఏమైపోతామని భయమేస్తుంది నాకు. అసలు ఆయన రూపం చాలా భయంకరంగా ఉంది. నిజంగా చెప్తున్నాను ఇది అబద్ధం కాదు. ట్రైలర్ రాకముందు ఒక పోస్టర్ అయితే నేను థియేటర్‌కెళ్ళినప్పుడు చూసాను. చాలా భయంకరంగా ఉందండి. నేను చాలా భయపడ్డాను నిజంగా. సో, ఇంకా థియేటర్ మొత్తం సినిమా మొత్తం మన అదే గెటప్‌తో గాని కనిపించారంటే ఇంక నాకు బాబోయ్! కళ్ళలో నీళ్ళొచ్చేస్తాయేమో నిజంగా అంత బాగుంది నిజంగా. 2లోనే బాగున్నాయి. 2లో చాలా బాగా నచ్చాయి. బాలయ్య 'అఖండ' కంటే కూడా 1 కంటే కూడా 2లో చాలా బాగున్నాయి. ఆయన పెట్టిన ఎఫర్ట్స్ మీకు అక్కడే కనిపించేస్తాయి అసల. అంత బాగున్నాయి అసల. ఎవ్వరు చేయలేరండి. బాలయ్య బాబు గారు చేసినట్టు ఈ రోల్ మాత్రం ఎవ్వరు మనోళ్ళ వల్ల కానే కాదండి. నిజం ఇది. మంచిదే గదండీ! సో, బయట వాళ్ళని గూడా మనం తీసుకొచ్చి మనం మాత్రం ఎంకరేజ్ చేస్తున్నాం. మనోళ్ళు మాత్రం బయటోళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయరు. ఇది కొంచెం బాధాకరమైన విషయం. సో, వాటెవర్ ఆల్ ది బెస్ట్ నిజంగా ఆల్ ది బెస్ట్ అండి అమ్మాయికి గూడా. ఆ! చిన్న పిల్లలు ఎందుకు చూడకూడదు? తెలియాలి. వాళ్ళకి కూడా తెలియాలి. అర్థమవుతుందా? మన ఆ! మన ధర్మాలవ్వచ్చు, మన సనాతన ధర్మాలు గాని ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి కూడా తెలియాలి. తీసుకెళ్ళొచ్చు. అందులో ఏమి అంత భయంకరమైన సిట్యుయేషన్స్ ఏం లేవు. శివుడు రూపంలాగా ఉంటది గాబట్టి అది కూడా బెస్ట్. సో, అది. తమన్నా? ఏమో అండి. ఓజీకి ఆల్రెడీ ఎక్కువ గట్టిగా పగిలిపోయాయి. సో, అని చెప్పేసి అంటున్నారు. సో, ఇక్కడ ఈ మూవీకి థియేటర్ దగ్గర తగలబడిపోద్దేమో అని భయమేస్తుంది. కొంచెం జాగ్రత్తగుండాలి. ఫైర్ ఇంజిన్‌లు అయన్నీ బయట పెట్టుకోండమ్మా అందరూ. జాగ్రత్త. సో, థియేటర్‌లో జాగ్రత్త అండ్ ఫ్యాన్స్ మీరు ముఖ్యంగా జాగ్రత్త. అందరికి తెలుసు. సో, అదనమాట ఖచ్చితంగా సినిమా హిట్ కాబోతుంది. బాలయ్య బాబు గారు ఎందుకు సారీ బాలయ్య బాబు గారు డైరెక్టర్ ఎవరు? బోయపాటి శ్రీను గారు. ఆయన బాలయ్య బాబు గారు మాత్రం ఎందుకు ఇంత మంచి స్టోరీస్ తీసుకుంటున్నారు, బాగానే చేస్తున్నారు. మిగతా వాళ్ళని ఎందుకు బఫన్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. లేదు లేదు. ఇక్కడ మీరు 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 ఆలోచించాల్సిన విషయం వేరే వాళ్ళని తప్పు చేసి బాలకృష్ణ గారు లేపుతున్నాం కాదు. ఇక్కడ సెట్ అవ్వట్లే ఫస్ట్ థింగ్. సెట్టింగ్ అనేది ఒకటి ఉంటుంది ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ మీరు చూడండి. బాలయ్య బాబు గారు, బోయపాటి గారు ఏ సినిమా తీసినా కూడా ప్రతిదీ సెట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. అంటే బోయపాటి గారి ఎలివేషన్స్ ఎలా ఉంటాయి? కొడితే గాల్లోకి లారీలో వెళ్ళిపోతాయి. అవసరమైతే టైర్ కూడా లేపుతాడు. అదే టైం పెట్టి మీరు ఏదైనా మామూలుగా వేరే హీరో తీయండి. ఏదైనా సునీల్ గారితో లేకపోతే ఎవరిదైనా సినిమా అల్లు అర్జున్ గారితో తీయండి. అంతగా ఉండదు. అంత ఫరక్ కనపడదు. అదే బాలయ్య బాబు గారితో తీయండి ఖచ్చితంగా కనపడుతది. బాలయ్య బాబుతోనే తీయొచ్చు కదా, మిగతా వాళ్ళందరినీ ఎందుకు ఎదవని అలా ఎలా చేయడం అలా ఎలా అండి? ఇప్పుడు ఒక డైరెక్టర్ అంటే తనకు అందరికి అవకాశం ఇస్తే డైరెక్టర్ అవుతాడు. మీరు తమిళ్‌లో చూసుకున్నట్టయితే ఇదే ఒకటి నచ్చింది మొన్నటిదాకా. ఇది 'అట్లీ గారు, విజయ్' ఈ కాంబినేషన్‌లోనే 3 సినిమాలు వచ్చాయి. కానీ చాలా మంది ట్రోల్ చేసేవారు అట్లీ గారిని. అరే నువ్వు ఎప్పుడు ఆయనతోనేనా తీలేవా అని చెప్పేసి. ఏకంగా కొడితే 'షారుఖ్ ఖాన్‌తో' తీసాడు 'జవాన్' సినిమా. దగ్గర దగ్గర 15,000 కోట్లు కేక్ వాక్ అయిపోయింది ఈజీగా. సో అదనమాట. ఒకసారి కాంబినేషన్ సెట్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి 'స్కంద' సినిమాదండి. అదే 'స్కంద' సినిమా బాలకృష్ణ గారు తీసింటే ఖచ్చితంగా 100 కోట్లు వచ్చేది. 'స్కంద' సినిమా అదే బాలయ్య బాబు గారు తీసింటే వేరే వేరే లెవెల్ ఉండేది. రామ్ చరణ్ గారి మూవీ కూడా వచ్చింది. అది అవి సెట్ అవ్వలేదు. అంటే అక్కడ మీరు తీసే హీరోని బట్టి ఉంటది సినిమా ఏదైనా గాని. తీసే హీరోని బట్టి సినిమా హిట్ అవుతది. అక్కడ సినిమా హీరోకి కనెక్ట్ అవుతుందా లేదా? అది కనెక్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలు ఉంటాయి. ప్రభాస్ గారు ఇప్పుడు 'డార్లింగ్' సినిమా తీశారు. అదే 'డార్లింగ్' సినిమా వేరే మన బాలకృష్ణ గారు తీయగలుగుతామా? తీయలేం. సో ఇక్కడ కాంబినేషన్ ఆ కథ ఎంచుకుండేది అది మెయిన్. సాంగ్స్ కూడా ఎక్కువ లేవు. అవును. సాంగ్స్ కూడా ఎక్కువ లేవు. సో అది సో ఇక్కడ ఓన్లీ సినిమా కంటెంట్ ఎక్కువ ఉంది సినిమాలో. మేబీ 'అఖండ 3' కూడా రావచ్చు. మేబీ 'అఖండ 3' కూడా ఎక్కడో ఒక చోట పునాది పడే ఉంటది ఖచ్చితంగా. సో అదన్నమాట. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉండబోతుంది. హీరోయిన్ అది. రోల్ ఎలా అనిపిస్తుంది? నా హీరోయిన్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య బాబు గారి సినిమాలో హీరోయిన్ అలా వచ్చిపోతుంటది చెప్పాలంటే. ఏదో ఒక సినిమా అంటే హీరోయిన్ క్యారెక్టర్ తక్కువ ఉన్నా ఉంటది. ఆవిడతో కూడా మాకు మంచి మంచి కాన్సెప్ట్ అయితే ఉంటది. సో చూద్దాం. ఖచ్చితంగా డిసెంబర్ 5 సినిమా రికార్డ్ కొల్లగొట్టబోతుంది. ఒక డైలాగ్ ప్లీజ్. మీరు ఏ దేశంకెళ్ళినా మీకు అక్కడ అనిపించేది ఒకే ఒకటి మతం.
కానీ ఈ దేశంకి వస్తే మీకు అనిపించేది ఒకే ఒక ధర్మం, సనాతన ధర్మం. సో అదనమాట అది. తాండవం తాండవం ఆడిందన్న. బాలయ్య ఫ్యాన్స్ కి, బాలయ్య అభిమానులకి నిన్నటి నుంచి ఏందో మరి వాతావరణం చేంజ్ అయిందో మరి మీకుందో లేదో తెలియదు, కానీ బాలయ్య ఫ్యాన్స్ కి ఎవరికైనా అడిగినా కానీ సల్లేదన్న. ఒంట్లో వేడి మొదలైంది. చాలా చాలా హ్యాపీగా ఉందన్న. ఒక్కొక్క డైలాగ్ ఏంటంటే ప్రాణం లెగిసి వచ్చినట్టు అందన్న. ఎన్ని కష్టాలున్నా ఏమన్నా తరిమి కొడతాయి అంటే చూసావా, అంత హ్యాపీ అనిపించింది అన్న. బాలయ్య గారి డైలాగు, బాలయ్య గారి లుక్, అదంతా ఒక తాండవం ఆడిపోతుందన్న. కుంభమేళకి వెళ్ళలేదు అని బాధపడ్డాను. మహాకుంభమేళ జరగబోతుంది December 5. ప్రపంచం మొత్తం మహాకుంభమేళ జరగబోతుంది. చాలా చాలా హ్యాపీగా ఉందన్న. యూపీలో తాండవం ఆడబోతుంది బాలయ్య గారి ఫ్యాన్స్ గాని, బాలయ్య గారి సినిమా అక్కడ తెలుగులో కన్నా కూడా అక్కడ ఒక తాండవం ఆడబోతుందని చెప్పేసి సమాచారం అన్న. ఆల్రెడీ కట్అవుట్లు అన్ని మొదలైన మా ఫ్రెండ్స్ పెడుతున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉందన్న. మూడో క్యాండిడేట్ ఉందని అంటున్నారన్న, ఇంకా బయటికి రాలేదు. డబలే అనుకుంటున్నాను. ఇక మూడోది ఉంటే తాండవే అన్న. శివుడు మూడో కన్ను తెరిచాడు అని అనుకుంటామన్నా మేము. అది బాగుందన్న. ఆ తలలో అసలు ఆ చేతి నుంచి ఆ తలలో వస్తానంటే చిన్నపిల్లలు వెళ్లకుండా ఉంటే మంచిది. ఎందుకు భయం వేస్తుందన్న. సామాన్యుడికే రాత్రి చూసేపాటికి అసలు అదే కల్లోకి వచ్చిందన్న ఒక రంగం చెప్పాలంటే. అది చిన్నవాళ్ళు వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అన్న. చాలా అమ్మ. ఆయన బాలయ్య గారు మొన్న స్టేజ్ మీద ఎత్తుకుంటే ఈయన ఎత్తుకుంటున్నాడు ఏంద్ర బాబు అని అనుకున్నా కానీ ఈ రోజు బాధపడుతున్నా. బాలయ్య గారు ఎత్తుకుని ఉండాల్సింది బాగా మిస్ అయిపోయిందిరా అన్న ఫీలింగ్ కలిగిందమ్మా రాత్రి అదే చూసిన. అది 3D పెట్టారని అంటున్నారమ్మా. కంట్రోల్లోనే పెడతారు. సౌండ్ బాక్సులు అయితే బద్దలవుతాయి. ప్రతి సినిమా హాల్ దగ్గర అయితే పోలీసులను పెట్టుకోవడం, సినిమా పెద్దలు ఇంకొక 4-5 అసిస్టెంట్లను పెట్టుకోవడం చాలా మంచిదమ్మా. ట్రైలర్ మొత్తం యాక్షన్ పార్ట్స్ నింపేశారు. సో కొద్ది ఎమోషనల్ సీన్స్ కూడా యాడ్ చేశారు. అది ఎలా అనిపిస్తుంది? అంటే డ్రామా ఎక్కువ లేకుండా యాక్షన్ అన్న. డైలాగ్ చాలన్నా. వచ్చిన ఆ 4 డైలాగులు 5 డైలాగులు వచ్చినాయి. ఆ డైలాగులు చాలు. ఓకేనా? తాండవం ఆడటానికి 5 డైలాగులు చాలు బాలయ్య బాబుకి. ఓకేనా అన్న? దాటిద్దమ్మా. కలెక్షన్ పరంగా దాటిద్ది. రేట్లు పెంచుతారు. ఎవరెవరో వాడుకున్నారు అట్ట మా బాలయ్య సినిమాలు ఉండవమ్మా. ప్రపంచం మొత్తం బాలయ్య గారి అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉండారు. కలెక్షన్ కూడా బాలయ్య గారికి, బోయపాటి గారికి మరో చరిత్ర అమ్మా ఈ సినిమా. నేను చెబుతున్నా అదే కదా. యూపీఏ కుంభమేళకి వెళ్ళలేదని బాధపడ్డాం. ఇప్పుడు ప్రపంచం మొత్తం కుంభమేళ ఆడబోతుంది. ప్రతి ఒక్కరు చూస్తాడు. యూపీలో ఆల్రెడీ కటౌట్లు మొదలైనవి. ఇంకా 10 రోజులు ఉండగా ఎప్పుడే కటౌట్లు కడుతున్నారు. వాళ్ళ భాషలో కడుతున్నారు. నేను ఆ భాష అర్థం కాక నేను డైలాగ్ చెప్పలేకపోతున్నా కానీ ఆ భాషల్లో డైలాగులు పెడుతుంటే బాబా సూపర్ గా ఉందన్న. మహాకుంభమేళ అన్న. అది 40 ఏళ్ళు కాదు, 100 సంవత్సరాల చరిత్ర కుంభమేళ అఖండ భారతాన్ని మళ్ళీ చూడబోతున్నాం మా బాలయ్య సినిమా అఖండ 2లో. అన్న డైలాగ్ రాసుకున్నా, చెప్పమంటే చెబుతా. దేశం జోలికి వస్తే మీరు బంధిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే తాండవమే, అఖండ తాండవమే. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడ కనిపించేది ఒక మతం, కానీ మా దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. ఇది మా పొంతులు గారు పొద్దున్నే ఫోన్ చేసి చెప్పారు. మా తెలుగు మాస్టారు, ఆయనకి 91 సంవత్సరాలు. తెలుగు బతికొందరా అంటే ఈ సినిమా వల్లే అని ఆయన చెబుతుంటే నాకు ఫుల్ హ్యాపీ అనిపించిందమ్మా. అట్లాగే ఇప్పుడు వరకు ప్రపంచ పటంలో ఉన్న దేశం రూపు వేరు. రేపు చూడబోయే బాలయ్య అఖండ సినిమాలో ప్రపంచం కాదు, ప్రపంచ దేశం మొత్తం మా భారతదేశం వైపు చూడబోతుంది. భారతదేశం నిశ్శబ్దం, ప్రపంచం దెబ్బకి చూడాల్సిందే. జై బాలయ్య.